ఈ రింగ్ కెమెరా పెట్టేస్తున్నాము ఇట్లా పైన పైన పెట్టేసి మొత్తం అంతా కూడా ఇక్కడ ఇక్కడ పెట్టేస్తే మాకు మొత్తం కనిపిస్తూ ఉందన్నమాట ఏం చేస్తుందని. అట్లనే బ్లాంకెట్స్ కూడా మొత్తం కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఒక్కటి ఓపెన్ చేస్తున్నాము చలేస్తుందేమో అని. హాయ్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకున్నాం. మేమైతే చాలా చాలా బాగున్నాము. హాయ్ అందరికీ. మన వీడియోలో ఫస్ట్ ఇంట్రో ఎవరితో? ఇంకా పప్పీతో. మనం ఇంకా పేరు కూడా పెట్టలేదు, చాలామంది రాస్తున్నారు పేర్లు అన్నీ కూడా. కాకపోతే మేము చూస్తున్నాము ఏ పేరు మంచిదో అనేసి. మంచిదంటే బాగుండేటట్టు నలుగురికి నచ్చేది చూస్తూ ఉన్నాము. వీడు మన ఇంటికి వచ్చి ఇది 3rd డే. మొన్న వచ్చింది, నిన్నంతా వీడియో తీసుకోలేదు. ఈరోజు 3rd డే. ఈ 3rd డేకి మాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ప్లస్ ఏమి ఇబ్బంది పెట్టడం లేదు. ఫస్ట్ రోజు వచ్చిన రోజు నైట్ అయితే దాదాపు 9:30కి అట్లా పడుకున్నాడు. మన మార్నింగ్ వరకు లేకపోవచ్చు. కాకపోతే నేనేమో చేసిన అంటే 4:30కి 4కి నేను వచ్చినాను. అంటే వచ్చి ఎట్లుందో చూద్దామంటేనే అది వెంటనే లేచి అరుస్తూ ఉన్నింది. సో పర్లేదులే అనేసి నేను ఫస్ట్ డే కదా అనేసి 4:30 నుంచి దాదాపు 5:15 వరకు, అంటే అర్లీ మార్నింగ్ 5:30 వరకు ఆడుకున్నాను. దాని తర్వాత మళ్ళీ పెడితే మళ్ళీ పడుకొనింది అంతే. అంటే అప్పుడైతే కూడా అరచలేదు, జస్ట్ నేను ఎట్లా ఉందో చూడడానికి మాత్రమే వచ్చింటి. రింగ్ కెమెరా ఒకటి పెట్టేసి దీనికి పెట్టి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అనమాట ఎట్లా ఉంది అని. అప్పుడప్పుడు కదులుతూ ఉంది. బెడ్ పైన అయితే పడుకోలేదు, పక్కన వాళ్ళ బెడ్ పైన ఇట్లా ఉంటానే ఉంది. సో నేను 4:30కి వచ్చేసరికి అట్లా లేచి అరిచింది. అందుకోసమే కొంచెంసేపు ఆడుకొని పెట్టేసినాను. మళ్ళీ నిన్న నైట్ అయితే అసలు ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేదు, అసలు అరచలేదు. 9:30కి పడుకోయింది, మార్నింగ్ లేచింది. సో చాలా 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 మాకైతే హ్యాపీ, ఏమి ఇబ్బంది పెట్టడం లేదు. చాలా బాగా యాక్టివ్గా ఉంటుంది. మార్నింగ్ టైమ్స్ అయితే ఇంకా బాగుంటుంది, బాగా ఆడుకుంటుంది, తింటుంది, మళ్ళీ తర్వాత ఆడుకుంటాడు, మళ్ళీ పడుకుంటాడు. అట్లనే పార్టీ కూడా బయట గార్డెన్లో, అంటే బ్యాక్ యార్డ్లో పెట్టేస్తే పార్టీ అక్కడే చేస్తూ ఉంది. 3 times చేస్తుంది. 3 times ఫుడ్ పెడుతున్నాం. 3 times అంటే మార్నింగ్ ఫుడ్ పెట్టిన తర్వాత తీసుకెళ్తే అక్కడ పార్టీ చేస్తూ ఉంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ అంతే, తిన్న తర్వాత పిలిచికెళ్తే అక్కడ పార్టీ చేస్తూ ఉంది. సో అట్లా కూడా ఎక్కడ ఇబ్బంది కాలేదు. ఇది సుస్సు ఒకటి దాని పీ ప్యాడ్ పైన చేయడం లేదు, పీ ఒకటి అక్కడక్కడ చేస్తూ ఉంది, అదొక్కటి నేర్పియాలి. సో ఇంకా రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంది. నేనంటే చాలా ఇష్టం వాళ్ళిద్దరికన్నా, పిల్లలిద్దరికన్నా. కర్రా చాలా బాగుంది, చూడండి. రే భలే ఆడుకుంటూ ఉంది బ్యాక్ యార్డ్లో కూడా. కాకపోతే ఆ గడ్డి ఉంది కదా, ఎట్లా ఉంటుందో ఆ గడ్డి కొంచెము నోట్లోకి పోతుంది అప్పుడప్పుడు, ఏమవుతుందో అని భయం. చూడు, నో అంటే స్టాప్ అవుతా ఉంది. అట్లనే సిట్ అని హనీ గారు నేర్పించింది. అప్పుడప్పుడు వింటుంది మాట బాగా. అంటే ట్రీట్స్ పెట్టాలి కదా, ఫుడ్ పెట్టాలి. సేట్ నో అంటే స్టాప్ అవుతుంది. ఏయ్ జున్ను దగ్గర కూడా బాగా పోతుంది, భలే ఉందిరా. చూడు, మేము బయటకు తీస్తే ఆడుకుంటుంది, మళ్ళీ లోపల పెట్టేస్తే బాగా పడుకుంటా ఉంది. జస్ట్ మా ఫుడ్ పెట్టిన తర్వాత కొంచెంసేపు ఆడుకుంటాము, దాని తర్వాత పడుకోబెడితే పడుకుంటూ ఉంది. చాలామంది కామెంట్స్ చేసినారు, చాలా బాగుంది పప్పి, చాలా యాక్టివ్గా ఉంది, చాలా బాగుంది అని. అట్లనే పేర్లు కూడా చాలామంది ఈ పేరు పెట్టండి ఆ పేరు పెట్టండి అంటున్నారు. సో చూద్దాం, పేరు కూడా ఒకటి పెట్టాలా. అదేది రియో ఆర్ లియోనా, షీరో, ఇట్లాంటివన్నీ చాలా చెప్తున్నారు. దాంట్లో చిన్నగా ఉండాలా, ముద్దుగా ఉండాలా, పిలిచినప్పుడు కొంచెం బాగా సాఫ్ట్గా ఉండాలనేసి అనుకుంటున్నాము. చూడాలా. చూడండి, బయటికి రమ్మంటే భలే వస్తుంది. కమ్ రై. Oh, he's just confused right now. Did he? No. But where did he go? Come here. Come here. Come here. Come here. స్లోలీ 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 స్లోలీ. ఇది కూడా ఫస్ట్ భయపడింది, మళ్ళీ తర్వాత రే రే రే. No. Ready? Ready? Come here. Come here. చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో.
Stop. Wait. ఈ బాల్ అంటే చాలా ఇష్టం దానికి. Oh my god. Good job. Good job. Go. You want water? Didi, he wants water. Oh, no. Yeah, wait. I think he should drink a little water, no? అట్లనే దీనికి అమెజాన్ నుంచి లీష్ కూడా తీసుకున్నాము, కాకపోతే అది చాలా లూజ్ అయిపోయింది. స్మాలే తీసుకున్నాము అయినా కూడా చాలా లూజ్ అయిపోయింది. ఎక్స్ట్రా స్మాల్ కావాల్సి వస్తుంది కదా. ఇప్పుడు పెట్ స్మార్ట్కి వెళ్ళేసి లీష్ తెద్దాం అనుకుంటున్నాము. ఈ ఫుడ్ని మనము పెట్ స్మార్ట్లో తీసుకొచ్చినాము, అంటే వాళ్ళు రికమెండ్ చేసిండ్రి ఈ ఫుడ్ తింటుంది అనేసి. సో కాకపోతే మన సబ్స్క్రైబర్స్ ఈ ఫుడ్ చూపించినప్పుడు ఏమన్నారంటే ఇందులో బీఫ్ ఉంటుంది, ప్లస్ అట్లనే హై కొలెస్ట్రాల్ ఉంటాయి, సో ఇది పెట్టద్దండి, మళ్ళీ కష్టం దీన్ని మానిపేయడం కానీ అని అన్నారు. అందుకోసమనే ఇది యూజ్ చేయలేదు, అసలు ఓపెన్ కూడా చేయలేదు, ఓన్లీ అదొక్కటే పెడుతుంటిమి. డ్రై ఫుడ్ అదైతే బాగుంది, Yeah. ఆ ఫుడ్ అయితే బాగుంటుంది, అదొక్కటి తింటా ఉంది. సో దీన్ని వెనక్కి ఇచ్చేసి పెట్ స్మార్ట్లో అట్లనే లీష్ కూడా తీసాము అనేసి ఇప్పుడు వెళ్తున్నాం. ఇదే వేరే ఫ్లేవర్లో వద్దా? అది బాగా తింటానికి ఒక చాలా ప్రస్తుతానికి చూద్దాం మళ్ళీ. I think they all have. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగా, అంటే మనకి ఫస్ట్ టైం మనం పప్పి తీసుకున్నా కూడా అందరూ బాగా టిప్స్ కానీ ఏమైనా కూడా బాగా చెప్తున్నారు అన్ని. ఈ ఫుడ్ విషయం కూడా మాకు తెలియదు, వాళ్ళే చూసి చెప్పారు అనమాట. దాంట్లో బీఫ్ ఉంటుంది వద్దు అనేసి, ప్లస్ అది మంచిది కాదు అని చెప్పి వాళ్ళే చెప్పినారు. సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ చేస్తున్నారు, కింద కామెంట్స్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అట్లనే మన పప్పి కూడా బాగా నచ్చి అందరూ కూడా బాగా అంటే కనెక్ట్ అవుతున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పెట్ స్మార్ట్. అట్లనే ఇందులో గ్రూమింగ్ గురించి కూడా అడగాల, ఎంత అవుతుంది, మన 2 months బేబీకి చేస్తారా చెయ్యరా అడగాల. టాయ్ కూడా తీసుకోవాలి నాన్న. Yeah. ఇది బాగుందిరా. కానీ అది పెద్దగా ఉంది. కాదు సరిపోతుందన్నా. చూడు రఫ్ పెద్దగా ఉంటుంది. No, I think this one's fine. సార్ ఇది ఇది చూడు, It doesn't really do anything. ఈ మిడిల్ బాగా పట్టుకుంటున్నాము. I don't సరే think so. చూద్దామా. లీష్ అండ్ కాలర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అమెజాన్లో తీసుకుంది బాగుంది, జిన్ను గారు బాగా సెలెక్ట్ చేసుకుంది, కానీ అది మరి చాలా లూజ్ అయిపోయింది. ఇది హార్నెస్ కూడా తీసుకోవాలి మనం. అవును, డైరెక్ట్ నెక్ పెట్టకూడదు, హార్నెస్ తీసుకోవాలి మనము, ఎందుకంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది నెక్ అంటారు. ఇది హార్నెస్, ఇదైతే కొంచెము బాగుంటుంది, జస్ట్ కాలర్కి మనం లీష్ పెట్టుకోకుండా ఇది బాగుంటుంది. ఇది తీసుకోవాలి. చూడన్నా ఇచ్చిన మెజరింగ్ టేప్ ఇచ్చినారు ఇక్కడ. ఇక్కడ అన్ని కాలర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి $15 అట్లా ఉన్నాయి, $20 అట్లా ఉన్నాయి. ఈ హార్నెస్ కూడా దాదాపుగా $25, $30 అట్లా ఉన్నాయి. అయినా కూడా ఇవి సేమ్ ఇదే సైజే ఉన్నాయి, ఇదే సైజే మేము అమెజాన్లో తీసుకోయింది. సో ఇవి కూడా సరిపోకపోవచ్చు అనుకుంటున్నాము. అమెజాన్లో ఇంకా తక్కువ చిన్న చూస్తే సరిపోతుందన్నా, ఎక్స్ట్రా స్మాల్, ఇంకా ఎక్స్ట్రా స్మాల్ కన్నా ఇంకా వస్తాయేమన్నా? ఎక్స్ట్రా స్మాల్. ఓ ఎక్స్ట్రా స్మాల్ వస్తాయా? సో అది తీసుకుందాం అయితే. దాంట్లో మళ్ళీ చూద్దాం అమెజాన్లో, అంతే కదా. ప్లస్ అదే కలర్ లో ఇంకా ఎక్స్ట్రా స్మాల్ ఉండొచ్చేమో. ఆ పని చేయి, అదైతే చాలా బాగుంది అది. సో దాంట్లోనే ఎక్స్ట్రా స్మాల్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డాగ్ అండ్ క్యాట్ అడాప్షన్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ వీకెండ్ చేస్తారు. ఎవరి వీకెండ్ చేస్తారు కదా దాదాపుగా, ఆర్ ఎవ్రీ అదర్ వీకెండ్. లేదు రేపటికి, ఇది ఇప్పుడు కాదు, రేపటి రేపటి పెట్టున్నారు, అరేంజ్ చేస్తున్నారు చూడండి. ఇందులోనే పెట్ హాస్పిటల్ అండ్ గ్రూమింగ్ ఉంది. ఈ గ్రూమింగ్ ఒకసారి అడిగే వద్దాం. ఇందులో అయితే అడిగినాము, వాళ్ళైతే గ్రూమింగ్ చేస్తారంట, $40 అంట. మనకి మెయిన్ ఏమంటే పెద్దగా గ్రూమింగ్ అవసరం లేదు, మెయిన్ అవి నెయిల్స్ బాగా షార్ప్గా ఉన్నాయి, సో ఆ నెయిల్స్ కట్ చేయాలా, ప్లస్ అట్లనే పాకి కూడా షేవ్ చేయాలి. పావుకు అవి స్లిప్ అవుతా ఉంది.
ఫ్లోర్ పైన వెళ్తుంటే స్లిప్ అవుతోంది. సో ఆ పార్క్ కూడా కొంచెము కట్ చేయాలా, ట్రిమ్ చేయాలా, అది మెయిన్. అది కాక అదేది నెయిల్స్ కూడా ఫుల్ షార్ప్గా ఉన్నాయి, బాగా గీరుతా ఉంది. రేపు రమ్మన్నారు 3 o'clockకి. ప్లస్ ఇయర్ క్లీనింగ్ కూడా చేస్తారు. ఇయర్ క్లీనింగ్ ప్లస్ ట్రిమ్ కూడా చేస్తారు. ఓకే, సో $40 అంట. $40 తిన్నకి చేసేస్తారు. వద్దని చెప్తాను. హెయిర్ అయితే ట్రిమ్ చేయాల్సి, అంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. మనకు మెయిన్ ఇదే నెయిల్స్ ప్లస్ ఈ ఐస్ దగ్గర కూడా కొంచెం ఎక్కువ పెరిగింది. అదొకటి అంతే. రేపు 3 o'clockకి వచ్చి చేద్దాం. $40 అంట. $40 అంటే చెప్తా కదా, ఇండియన్ రూపీస్లో వెనకాల 2 zeros పెట్టుకోవాలా. సో అది. ఇందులోనే బర్డ్స్ ఉన్నాయి చూడండి, భలే ఉన్నాయి. రైట్, ఇక్కడ ఇంకా ఏంది $800 ఇది? ఏందన్నా హనీ జిను? It's because of their breed. నిజమేనా? అదేనది $800. అది కూడా 800 కింద కూడా. ఇది కూడా అవునా? అవును, ఇది కూడా 800. ఇది చూడండి, $800 అంట. $800 అంటే 80,000 90,000 రూపీస్ ఒక బర్డ్. ఎందుకు అంత స్పెషల్ ఇది? ఏం పేరు దీని పేరు? గ్రీన్ చీక్డ్ కానియర్. గ్రీన్ చిక్డ్ కార్నియరా? It's the breed. అవునా? ఇవి చిన్నవి, ఇవి 45. ఇవి నార్మల్ గా లవ్ బర్డ్స్ అంటారు కదా. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి $45 అంట. ఇదైతే ఇట్లాంటివి. ఇవి ఇందులో కూడా కొన్ని 150 ఉన్నాయి. నార్మల్గా అయితే $45. ఓకేనా? అవి వెనక్కి ఇచ్చేస్తారు. పదమ్మా, ఇచ్చేస్తావా? Yeah. ఉంది కదా, రిసిప్ట్ ఉంది కదా. ఓకే, Are you gonna sit in the front? ఏం చేస్తుందా? పడుకొని ఉంది. వస్తావా బయటికి? అయిపోయింది బాధ నిద్ర. No, he's still sleeping, or else he would have jumped, you know. ఫుడ్ పెట్టాలి నన్ను, ఇంకా 8:30 అయింది. Yeah. Okay. No. రే Come here. నన్ను ఫుడ్ పెట్టేద్దాం నాన్న, టైం అవుతుంది దానికి. ప్రస్తుతానికైతే ఫుడ్ ఇది పెడుతున్నాము. ఇందులో పెట్టేసి కొంచెం వాటర్ వేసి సోక్ చేయమన్నారు కొంతసేపు, అప్పుడు బాగా తింటుంది అన్నారు, అందుకోసమని. Sit. అబ్బో, Good job. బాగా తింటుంది కదా. Yeah. తినడం అయిపోయింది, ఇంకా కొంతసేపు ఆడుకోవాలా. ఆడుకున్న తర్వాత ఇంకా ఫుల్ పడుకుంటుంది, మార్నింగ్ వరకు ఇంకా లేదు కరా. రా. సో ఆఫ్టర్ 2 days కూడా మాకైతే ఏమీ ఇబ్బంది అవ్వడం లేదు దీంతో. సో బాగా ఉంటుంది. అంటే నైట్ టైమ్స్ ఏమైనా నిద్రపోకుండా అరుస్తుందేమో అనుకుంటా ఉంటుంది. అంటే ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చేసింది కదా, మామూలుగా అయితే వాళ్ళతో పడుకుంటా ఉండిందంట. సో అది కూడా ఇబ్బంది లేదు, ఇంకా ఇప్పటి నుంచి కూడా ఏమి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నా. రేపు అక్కడే పెట్ స్పాట్కి వెళ్ళేసి గ్రూమింగ్ ఒక చేపిస్తే, అంటే బాగా క్లీన్ చేస్తారనేసి మెయిన్ మనకు, అది బాగుంటుంది. అవి ఎక్కువ హెయిర్ కట్ అయితే వద్దు, అంతే కదా, ఎక్కువ హెయిర్ కట్ చేపించడం వద్దు. చూద్దాం రేపు ఎట్లా చేస్తారో, బిఫోర్ ఆఫ్టర్ చూపిద్దాం. సో అది విషయం. మొత్తానికి అయితే నిద్ర వస్తుంది, అప్పుడే కరెక్ట్గా నిద్రపోతుంది. ఇప్పుడు 9 అవుతుంది, 9 పడుకుంటుంది కదా. His heart is racing. It's really fast. సో అది విషయం. ప్రస్తుతానికి అయితే ఇది ఒక చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ Like, share, and subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. పోరా, This is పోయి what I do పడుకోపో. with him. Yeah, I do airplane. This is what వద్దురా. I hold him like this, and I go. Airplane. Airplane. చూడండి, ఇంకా డల్ అయిపోయింది, ఇంకా నిద్ర వస్తుంది. పోనా పడుగు పెట్టేసి. ప్లస్ ఇది ఈ రింగ్ కెమెరా పెట్టేస్తున్నాము ఇట్లా పైన పెట్టేసి మొత్తం అంతా కూడా ఇక్కడ పెట్టేస్తే మాకు మొత్తం కనిపిస్తూ ఉందన్నమాట ఏం చేస్తుందని. అట్లనే బ్లాంకెట్స్ కూడా మొత్తం కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఒక్కటి ఓపెన్ చేస్తున్నాము, చలేస్తుందేమో అని. ఓకే, గుడ్ నైట్. రే మళ్ళా రే ఇంతవరకు చెప్తే నిద్ర వస్తుంది, బాగా పడుకుంటుంది ఇది అని. రే అక్క దగ్గరికి వెళ్ళు. Sit. అబ్బో
హనీగాడే నేర్పించేది. Good job, honey. Well, he doesn't do it when I do it, apparently. No, he's laying down already. Sit. ఓకే గుడ్ నైట్. Good night. No. రేపు కానీ ఎల్లుండి కానీ నేమ్ పెడతాం రా. Yeah, name ceremony చేస్తున్నాము. Everybody's invited.